అందరికీ నమస్కారం. నేను మీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ టి వెంకటేశ్వర్లు, ప్రకాశం జిల్లా. ఇప్పుడు మనం గులియన్ బ్యారీ సిండ్రోమ్ గురించి తెలుసుకుందాం. మొట్టమొదటగా నేను అందరికీ తెలియజేసేది ఏమిటంటే, గులియన్ బ్యారీ సిండ్రోమ్ గురించి ఎవరు కూడా భయపడిన అవసరం లేదు. ఇది కొత్తగా వచ్చినటువంటి వ్యాధి కాదు. ఒకరి నుండి మరొకరికి ప్రాకేటువంటి వ్యాధి కాదు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే మనలో ఉన్నటువంటి రోగనిరోధక శక్తి వ్యవస్థ తప్పుగా నరాల మీద పనిచేసినప్పుడు మన యొక్క కండరాలు బలహీనపడి ఈ వ్యాధి లక్షణాలు వస్తూ ఉంటాయి. ఇది సాధారణంగా సంవత్సరంలో 1,00,000 మందిలో ఒకరికి లేదా ఇద్దరికి మాత్రమే వస్తూ ఉంటుంది. వచ్చిన వారు కూడా పూర్తిగా 100% రికవరీ అవుతూ ఉంటారు. అయితే తరచూ ఇది కొంచెం వేసవికాలం సమయంలో, అదేవిధంగా ఆడవారి కంటే మగవారిలో కొంచెం ఎక్కువ మోతాదులో, అదేవిధంగా చిన్నపిల్లల్లో వయసుతో నిమిత్తం లేకుండా ఏ వయసులో వారికైనా వస్తుంది. కానీ 30 నుండి 60 సంవత్సరాలలోపు ఉన్న వారికి ఎక్కువ పర్సెంటేజ్ మనం గమనిస్తూ ఉంటాం. ఈ ప్రమాదానికి, ఈ వ్యాధి లక్షణాలు రావడానికి గల కారణం ఇంతకుముందు ఏవైనా అంటువ్యాధులు, అదేవిధంగా క్యాంపైలోబాక్టర్ జెజుని అనేటువంటి జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించినటువంటి బ్యాక్టీరియా, అదేవిధంగా మైకోప్లాస్మా న్యూమోనియా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధి, కానీ ఇన్ఫ్లుయెంజా సాధారణంగా మనము అబ్జర్వ్ చేసేటువంటి జలుబు, దగ్గు ఇటువంటివి కానీ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటే తరచుగా అవి తగ్గిన తర్వాత కొద్ది నెలలకి 3 నుండి 6 మాసాల వ్యవధిలో ఇటువంటి జీబీఎస్ సిండ్రోమ్ లక్షణాలు కనపడటానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఇది ఒకరి నుండి మరొకరికి వ్యాపించడం కానీ, అదేవిధంగా ఒక గ్రామంలో ఉంటే ఆ గ్రామంలో అందరికి రావటం కానీ అంటువ్యాధిలాగా రాదు. ఇది అంటువ్యాధి కానే కాదు. ఎవరు కూడా ఈ జీబీఎస్ సిండ్రోమ్ గురించి భయభ్రాంతులకు గురవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలలో మనము కండరాల బలహీనత, నడవలేకపోవటము, కళ్ళు మూతలు పట్టము ఇటువంటి లక్షణాలు కనుక ఉన్నట్లయితే వెనువెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి వైద్య సిబ్బందికి తెలియచేసి వారి యొక్క సహాయ సహకారాలను తీసుకొని, అదేవిధంగా వెంటనే వైద్యం కనుక తీసుకున్నట్లయితే దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత ఒకవేళ అటువంటి లక్షణాలు ఉన్నట్లయితే అశ్రద్ధ చేయకుండా వెనువెంటనే వైద్య శాఖ యొక్క సర్వీసుల్ని మీరు అందుకొని వైద్యాన్ని వెనువెంటనే తీసుకోవాలి. తర్వాత ఇది రాకుండా మనము ఎప్పటికీ చెప్తూ ఉన్నటువంటి విషయమే పరిశుభ్రతని బాగా పాటించాలి. మనము చేతులను పరిశుభ్రంగా కడుక్కోవటం, ఏదైనా ఆహారం తీసుకునే ముందు కానీ, ఏదైనా బయట వర్క్ చేసి వచ్చినప్పుడు కానీ, అదేవిధంగా ఏదైనా ఫ్రూట్స్, పండ్లు, ఫలాలు ఇటువంటివి తినేటప్పుడు కానీ శుభ్రంగా కడుక్కొని తినటం, అదేవిధంగా చేతుల్ని శుభ్రంగా తినే ముందు కడుక్కోవటం, ఇవి గనక మనం పాటించినట్లయితే ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఆహారాన్ని కూడా సురక్షితంగా వేడిగా ఉన్నప్పుడు తినటం, నిల్వ ఉంచేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకొని తక్కువ సమయం మాత్రమే నిల్వ ఉంచి అది తినాలి. అంతేగాని రోజుల తరబడి నిల్వ ఉంచి మూత లేకుండా పెట్టడం ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. అదేవిధంగా మన దగ్గరలో ఉన్నటువంటి వాతావరణం, శానిటేషన్ ఏదైతే ఉందో ఇంటి పరిసర ప్రాంతాల్లో అదంతా కూడా శుభ్రంగా పెట్టుకుంటూ, మరి ఎటువంటి దోమలు కానీ, క్రిమికీటకాలు కానీ అటువంటివి పెరగకుండా చూసుకున్నట్లయితే ఈ దోమల వల్ల వచ్చేటువంటి వ్యాధులు అయినటువంటి ఈ డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇవి కూడా మనకి దగ్గరికి దరిచేరకుండా ఉంటాయని చెప్పి పరిశుభ్రతని మీరు అందరూ కూడా తప్పక పాటించాలని, అదేవిధంగా ఒకవేళ ఎటువంటి లక్షణాలు మీకు కండరాల బలహీనత కానీ,
నడవలేకపోవడం కానీ, అదేవిధంగా కనురెప్పలు మూతపట్టడం కానీ ఇటువంటివి వచ్చినట్లయితే వెంటనే వైద్య శాఖ తెలియచేసి వైద్య సిబ్బంది యొక్క సహాయాన్ని మీరు తీసుకోవాలని చెప్పి అందరికీ తెలియచేస్తున్నాను. ముఖ్యంగా మరొకసారి చెప్పేది, ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్ అనే వ్యాధి గురించి ఎవరు కూడా భయపడిన అవసరం లేదు. దీనికి సంబంధించినటువంటి వైద్య పరికరాలు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. అది సొసైటీలో ఎక్కువ మోతాదులో ఎవరికి రాదు. సంవత్సరానికి 1,00,000 మందిలో 1 నుండి 2 మాత్రమే వస్తుంది. కాబట్టి భయపడవలసిన అవసరం లేదని ప్రజలందరికీ నేను తెలియచేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.